ఆ ఇంట్లో ఒక విషాదం. ఆ విషాదం కన్నీరు ఆగకముందే మరో మరణం. వరుసగా ఈ 2 మరణాలకు సంబంధం లేకపోయినా ఒకే ఇంట్లో ఈ 2 మరణాలు జరిగాయి. ఇప్పుడిప్పుడే భర్త మరణం నుంచి కోలుకుంటున్నా అనుకునే లోపే ఆమె అనంత లోకాలకు వెళ్ళిపోయింది. వాటర్ హీటర్ ఓ మహిళ ప్రాణం తీసింది. హీటర్ షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రయాస ఖర్చు ఉండదని నీళ్లు కాగబెట్టేందుకు చాలామంది హీటర్ వాడతారు. అయితే ఒక్కోసారి నిర్లక్ష్యం కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. పరధ్యానంలో కొందరు కరెంటు పాస్ అవుతుండగా దాన్ని తాకడం లేదా నీళ్లలో చేతులు పెట్టడం వల్ల షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో విషాదం నెలకొంది. వాటర్ హీటర్ పెట్టి ఆ నీళ్లలో చేయి పెట్టడంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతానికి గురై పానెం సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సరస్వతి ఓ ప్రైవేట్ కంపెనీ మెస్లో పనిచేస్తోంది. డ్యూటీకి వెళ్లే ముందు స్నానం చేసేందుకు వాటర్ హీటర్ పెట్టింది. త్వరగా డ్యూటీకి వెళ్లాలనే కంగారులో నీళ్లు కాగాయో లేవో చూసేందుకు బకెట్లో చేయి పెట్టింది. దీంతో విద్యుత్ షాక్కు గురై మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సరస్వతి భర్త 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నెలల వ్యవధిలో భార్య, భర్త ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.